ప్రత్యేక టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శ్వాస శ్వాసకోశ ఇబ్బంది రావడంతో సైనస్ శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్త ఇవాళ ఆంధ్రజ్యోతిలో చేశాను. నిన్న టీవీలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏ రకమైన శస్త్రచికిత్స జరిగింది, ఏ రకమైన ఇబ్బంది వచ్చింది అనేది సరైన స్పష్టమైన సమాచారం లేదు. సరే, ఇక ఆయన హైదరాబాద్ అపోలోకి వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన ఆ, త్వరగా కోలుకోవాలని చెప్పేసి మళ్ళీ తన కార్యకలాపాలు సాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ, ఈ ఈఎన్టీకి సంబంధించిన ఒక సైనస్ చికిత్సను చేసే ఫెసిలిటీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ లేదా అనే ప్రశ్న వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ, నేను కొన్నాళ్ళుగా ఆరోగ్య రంగంతో సంబంధించిన కార్యకలాపాలు విజయవాడలో సాగించినందువలన నాకు కొద్దో గొప్ప అక్కడ ఈఎన్టీ సర్జన్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి అనేది కూడా నేను ఆసక్తి కొద్దీ తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ మధ్య కాలంలో మంచి ఈఎన్టీ సర్జన్స్ వచ్చారు. ఆ, అట్లాగే ఈ లేజర్తో కూడా ఈ సైనస్కి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయటం కూడా విజయవాడలో దానికి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా అంతేకాకుండా గుంటూరులో కానీ వైజాగ్ మెడికల్ కాలేజ్ కానీ కాకినాడ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ పైనీర్స్. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన ఎన్ఆర్ఐ కానీ ఇవన్నీ ఇటు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ అట్లా ఉంచి ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందిన ఎంతోమంది ఇవాళ ఆ, అమెరికాలో ఉంటున్న వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఈ రంగాన్ని వెళ్తున్న అనేక మంది డాక్టర్లను కూడా తయారు చేసిన ఆసుపత్రులు కాబట్టి వాటిని నేను ప్రస్తావించాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన శస్త్రచికిత్స చేయించుకోవటం అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన ఛాయిస్ని ఆయన ఎంచుకోవచ్చు, ఎవరైనా సరే. అయితే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కావడంతో ఏమవుతుందంటే అటెన్షన్ అంతా కూడా ఇప్పుడు విజయవాడలో ఈ సైనస్కి శస్త్రచికిత్స చేసే పార్టీ పరిజ్ఞానం లేదా, లేదంటే అక్కడున్న వైద్యుల మీద ఉప ముఖ్యమంత్రికే నమ్మకం లేదా అక్కడున్న ఫెసిలిటీస్ మీద అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే గతంలో ఆ, కూడా ఇప్పుడు కరోనా అప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి వైద్యం చేయించుకోవడానికి వస్తుంటే కూడా ఇక చెక్ పోస్టులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఆపేసింది. అప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనం చూసాము. అంతేకాకుండా ఇప్పుడు విజయవాడ గుంటూరులు అనేవి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకి, రెండు తెలుగు రాష్ట్రాలకి వైద్య శాస్త్రంలో లేదంటే వైద్య శాస్త్రానికి సంబంధించిన పైనీర్స్ని అందించడంలో అవి ఎంత పేరు ప్రఖ్యాతులు పొందాయి. అయితే దురదృష్టవశాత్తు మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటం వలన ఆ విజయవాడ గుంటూరులో ఉన్న టాలెంట్ కానీ లేదా కొత్తగా ఉన్న టాలెంట్ కానీ అమెరికా వెళ్ళేవాళ్ళు అమెరికా వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చారు. అట్లాగే అమెరికా నుంచి వచ్చిన సి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున స్థలం ఇవ్వటం కానీ లేకపోతే రాజధానిని కానీ సంపన్నులు ఎక్కువ మంది ఉంటారు, పెద్ద హెల్త్ మార్కెట్ అనే ఉద్దేశంతో అపోలో ఆసుపత్రి అక్కడ స్థాపించారు. ఆ అపోలో ఆసుపత్రిలో పనిచేసిన అనేక మంది ఇప్పుడు ఏఐజీ కానీ లేదంటే స్టార్ హాస్పిటల్ కానీ ఇట్లాంటి ప్రఖ్యాత ఆసుపత్రులు నిర్మించారు. ఆ ఆసుపత్రులన్నీ కూడా ఇప్పుడు ఆ, బ్రహ్మాండంగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఖరీదైన పేషెంట్లకి కేటర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటి ప్రభుత్వం అంటే అమరావతి కట్టడము, అక్కడ నవనగరాల్లో హెల్త్ సిటీ నిర్మించడము, ఇవన్నీ ఇటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు ఇప్పుడు హైదరాబాద్కి ధీటుగా ఇప్పుడు మనకి ఐటీ గురించి వీటన్నిటి గురించి మన చేతిలో లేనటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వైద్య రంగానికి సంబంధించి మనకి ఒక బ్రాండ్ ఉన్న డాక్టర్లు కానీ లేదంటే హాస్పిటల్స్ నడుపుతున్న ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల లేదంటే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల లేదా ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళందరూ ఇప్పుడు విజయవాడ గుంటూరులో ఆసుపత్రులు పెట్టే పరిస్థితిని కానీ లేదంటే వాళ్ళని ఆహ్వానించడం కానీ వాళ్ళతో కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టించడం కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎంతసేపు ఏదో మెడికల్ చర్చ అంతా కూడా ఏదో మెడికల్ కాలేజీలో వాళ్ళు పెడతారా, జగన్ పెట్టిస్తాడా, ఆయన ప్రైవేట్ రంగంలో పెడతాడా, ఈయన ప్రభుత్వ రంగంలో పెడతాడా, దీంట్లో కిక్ బ్యాక్స్ ఉన్నాయా, దీని మీదే చర్చ జరుగుతుంది తప్ప మనకి ఉన్న ఒక స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు ఆ రోజు పిన్నమనేని వెంకటేశ్వరరావు లాంటి సర్జను, ఆ, అట్లాగే పిన్నమనేని నరసింహారావు లాంటి ఈఎన్టీ సర్జను గుంటూరులో, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు విజయవాడలో. ఆ రోజుల్లో నాకు తెలిసి జయాంధ్ర ఉద్యమం అప్పుడు కాకాని వెంకటరత్నం లాంటి
ఆ రోజు మినిస్టర్గా ఉన్నాడు. ఆయనకు కూడా అక్కడ ఉన్న ఎన్ సుబ్బారావు అనే డాక్టర్, ఆయన కూడా బహుశా ఆ రోజుల్లో ఎండీనే అనుకుంటా, డిఎం కూడా లేదనుకుంటా. ఆయనే కార్డియాలజిస్టు, ఆయనే ఫిజిషియను, ఆయనే అందరికీ జబ్బులు తగ్గించేవాడు. ఆ రోజుల్లో తక్కువ ఖర్చుతోటి మొత్తం జరుగుతూ ఉండేది. అంటే కేవలం నైపుణ్యానికి సంబంధించి ఒక అడ్డాగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాని ప్రెస్టేజ్ని పెంచటము. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే రోగుల్లో అటు మొత్తం కోస్తా జిల్లాల నుంచి, ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఇటు ఆ, ప్రకాశం తీసుకున్నా, ఇటు రాయలసీమ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా సరే అందరూ ఇప్పుడు ఇక్కడికే వస్తున్నారు హైదరాబాద్కి. అంటే హైదరాబాద్లోనే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక కామినేని వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ స్టార్ట్ చేయలేదు. అసలు ఈ రకమైన ఈ బ్రాండ్ ఇమేజ్ ఉన్న డాక్టర్లు, నైపుణ్యం కలిగిన డాక్టర్లు, ఫెసిలిటీస్ ఉన్న వైద్యశాలల్ని, కార్పొరేట్ వైద్యశాలల్ని కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి అసలు ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఇప్పుడు అక్కడ ఎవరైతే మంత్రులు, ముఖ్యమంత్రులు, లేదంటే ప్రతిపక్షానికి చెందిన ఆ మధ్య కొడాలి నాని కూడా, కొడాలి నాని, వంశీ ఇట్లాంటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా హైదరాబాదే వచ్చి చికిత్సలు చేయించుకుంటుంటారు. అంటే అక్కడ అంటే ఎవరికి కూడా అక్కడున్న వైద్యం మీద, అక్కడున్న వైద్యశాలల మీద, అక్కడున్న డాక్టర్ల మీద నమ్మకం లేదనుకోవాలా? లేదంటే వాళ్ళని ఉపయోగించుకోవడంలో నిర్లక్ష్యం అనుకోవాలా? ఇప్పుడు ఈ అంశం అనేది చాలా ఆ, అంటే అంత ప్రాముఖ్యత కనిపించే ప్రాముఖ్యత ఉందా లేదా అనే పైకి కనిపించదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదో అమరావతిలో మనం ఏదో హెల్త్ సిటీ కట్టాము, హెల్త్ సిటీ కట్టాక మనం బ్రహ్మాండంగా ప్రపంచ వైద్య ఫెసిలిటీస్ అక్కడ తీసుకొస్తామనే తర్వాత సంగతి. ఇప్పుడు హైదరాబాద్ స్థాయిలో ఎందుకు మనం మనకి ముఖ్యంగా మన ముఖ్యమంత్రులు, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలకు నమ్మకం కలిగించే స్థాయిలో కనీసం కార్పొరేట్ పెట్టుబడుల్ని, కార్పొరేట్ ఆసుపత్రుల్ని, కార్పొరేట్ నైపుణ్యం కలిగిన సూపర్ స్పెషలిస్టులని ఎందుకు ఆహ్వానించలేకపోతున్నాము? వాళ్ళతో ఎందుకు బ్రాంచ్లు పెట్టించలేకపోతున్నాము? హైదరాబాద్లోనే ఒక్కళ్ళు బోల్డెన్ బ్రాంచ్లు పెడుతున్నారు, ఏఐజీ కానీ, స్టార్ కానీ, ఎవరైనా సరే. మరి అక్కడ ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు ఈ సందర్భంగా నాకు ఆ, మదిలో ఏర్పడింది. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో మనకి తెలిసిన విజయవాడలో ఇంత వైద్య నిపుణులు వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు అక్కడ ఇంకా అక్కడి నుంచి ఇటు పేషెంట్లు హైదరాబాద్కే రావటం, హైదరాబాద్ మీద నమ్మకం పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అనేది నాకు చాలాసార్లు అనిపించింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స తర్వాత, ఎందుకంటే సైనస్కి సంబంధించిన శస్త్రచికిత్స చేసే వాళ్ళు కూడా అక్కడ లేని పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయిందంటే, ఇప్పుడు అమరావతి బ్రాండ్, విజయవాడ బ్రాండ్ ఇవన్నీ మనం గొప్పలుగా చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? ఒక సైనస్ ఆపరేషన్ చేసే డాక్టరే ఆంధ్రాలో లేడు. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వాలు కానీ, లేదంటే ప్రైవేటు వ్యక్తులు కానీ చొరవతోటి అక్కడ జరిగింది ఏంటి అభివృద్ధి అనేది ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఈయన ఆపరేషన్ చేయించుకోవటం అనేది ఆయన వ్యక్తిగతమైన అంశం అయినప్పటికి కూడా, ఒక ఉప ముఖ్యమంత్రిగా అందులో ఆయన మామూలు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి అన్ని విషయాలు ఆలోచిస్తాడు. అందులో ఆయన పక్కనే ఉన్న ఇప్పుడు హరిప్రసాద్ లాంటి ఎమ్మెల్సీ కానీ, ఆయన రాజకీయ కార్యదర్శికి కానీ, ఇప్పుడు విజయవాడ, గుంటూరులో ఉన్న ఫెసిలిటీస్ కానీ, అక్కడ డాక్టర్ల నైపుణ్యం కానీ, వాళ్ళ సంగతి కానీ అన్నీ తెలుసు. అయినా సరే ఇన్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకని ఆ, ఇంకా విజయవాడ మీద ఎవరికి నమ్మకం కుదరట్లేదు? విజయవాడ, గుంటూరులో వైద్యం మీద నమ్మకం కలిగే విధంగా ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు? అట్లాగే ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎందుకు రావట్లేదు? కొన్ని మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడికి మంచి ఫెసిలిటీస్ వెళ్తాయి. మంచి ఇప్పుడు లా లూలు లూలుని తీసుకొచ్చి అక్కడ బస్ స్టాండ్లో స్థలం ఇచ్చి పెద్ద సూపర్ మార్కెట్ పెట్టిస్తున్నారు. నువ్వు ఆ సూపర్ మార్కెట్ పెట్టినా సరే ఇప్పుడు ఏం ఒరిగేదేం లేదు, విజయవాడ ప్రెస్టేజ్ పెరిగేదేం లేదు. అట్లాగే ఇప్పుడు ఏ అపోలో హాస్పిటల్, ఏ స్టార్ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ ఆ బస్ స్టాండ్లో స్థలమే ఇచ్చి మీరు ఒక 3 హాస్పిటల్స్ ప్రెస్టీజియస్ పెట్టిస్తే ఇప్పుడు ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రెస్టేజ్ పెరుగుతుంది, విజయవాడ నగరానికి పూర్వ వైభవం వస్తుంది. అట్లాగే అటు నుంచి వచ్చే పేషెంట్లందరూ హైదరాబాద్కి ఆ, రాకుండా విజయవాడలోనే, గుంటూరులోనే వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి విషయాల్ని ఎందుకని ఆలోచించట్లేదు? ఇప్పుడు నేల విడిచి సామంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే నేల విడిచి సాము జరుగుతుంది. ఎక్కడ అమరావతిలో మేమేదో అభివృద్ధి చేస్తాము, అమరావతిలో బిల్డింగ్లు కడతాము, అమరావతిని మహానగరం చేస్తాం అనేది దీర్ఘకాలిక స్వప్నాలను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఈ స్వల్పకాలిక ఆ, ప్రయత్నాలు చేయటం ద్వారా తన ప్రెస్టేజ్ని పెంచుకోవచ్చు, తన పలుకుబడి పెంచుకోవచ్చు. ఇటువంటి ఈ ఇదే హైదరాబాద్కి వచ్చి అందరూ వైద్యాలు చేయించుకునే పరిస్థితిని తప్పించవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.